14 అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 14 అధ్యాయము మొదటి వచనం నుండి మీ హృదయమును కలవర మీ హృదయమును పడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు లేదా దేవుని యందు విశ్వాసం ఉంచు నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట లే- అన- అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము ఆ, కట్టిన ఎడల నేనుండు నేను వెళ్ళి మీకు స్థలం పరిచిన ఎడల ఆ, నేనుండు స్థలములో మీకు ఉండ మీరులాగున మరలా వచ్చి నా యందు నుండుటకు మిమ్మును తీసుకొని పోవుడు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావు? మాకు తెలియదు. ఆ ఆ మార్గం ఏమంటే ఆ మార్గం మేలాగు తెలుసునని ఆయనను అడుగుగా, మీరు అబ్బా వచ్చిన ఆదివారము సంఘానికి వెళ్ళాలా అని అనుకునే వారిలా ఉన్నారా? లేదా ఆదివారం వచ్చేసింది, పాస్టర్ గారిని వెళ్ళి కలవాలి, ఇలా ఆసక్తి గల వస్తూ ఉన్నారా? ఇది ఆదివారం అని సంతపిస్తున్నారు కదా. మీరు మీరు ఎంతో అలసిపోయిన జీవితం జీవిస్తున్నారు బహుశా, ఎందుకంటే ఎన్నో విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి కనుక ఎన్నో రకరకాల పనులు చేయాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి ఆలోచించాల్సినవి. బైబిల్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ ఉన్న విషయాలు మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. వెళ్దాము, ఏం చెప్తారో చూద్దాము. వీళ్ళు చాలా మంది వీళ్ళని నిద్రపోకుండా వింటూ ఉన్నారు. నాకు చాలా కృతజ్ఞతగా ఉంది. కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎంతో అలసిపోయిన జీవితాన్ని చేస్తున్నారు వలన. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు కదా. నేను పాస్టర్ కనుక నేను బైబిల్ ఎక్కువగా చదువుతూ ఉంటాను. బైబిల్ ఉన్న లేఖన వాక్యాలను నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను బైబిల్ చదువుకుంటున్న హృదయంలో వాక్యం అనేది లిఖింపబడింది. యేసు ప్రభు వారు ఆ హృదయంలో ఉన్నారు. నిన్న నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను కొంతమందిని కలవడానికి. అక్కడ అక్కడికి వెళ్ళడానికి మేము సెవెన్ బయలుదేరాము. నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళాలనుకున్నాను, అలాగే చర్చ్ చూడాలనుకున్నాను, సమయం గడపాలనుకున్నాను. నేను ఎప్పుడైతే ఒక చర్చ్ దర్శించడానికి వెళ్తానో అక్కడ చాలా విషయాలు చెప్పాలనుకుంటాను, చాలా విషయాలు మాట్లాడాలనుకుంటాను. ఒకవేళ మీరు కనుక యేసు ప్రభువాన్ని కలిసినట్లయితే, యేసు ప్రభు చాలా మాట్లాడతారు కదా. మీరు మీ వద్ద ఆయనతో మాట్లాడడానికి ఏమి లేవు కదా. మరి చూడండి,
యేసుప్రభు వారు మీరు ఎప్పుడైతే ఒకరికొకరు మాట్లాడుకుంటామో ఆ, నేను దీని గురించి ప్రార్థించాలి దేవుడికి అని అంటారు కొంతమంది భక్తులు. అయితే దేవుడి ముందు ప్రార్థిస్తారో మరి ఆ ప్రార్థన నిమిత్తం దేవుడి ముందు వేచిన వారు మనిషి పద్ధతులు బట్టి చూసినట్లయితే అవి అసాధ్యమైన విషయములు. సాధారణంగా మనకి ఏదైతే సాధ్యమో అని అనుకుంటూ అటువంటి విషయాలను వెతుకుతూ ఉంటాము. కానీ దేవుడు ఆ, మనకి సాధ్యమైన మాత్రమే కానీ ఆయనకి అసాధ్యమైన విషయాలను కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి చర్చికి వెళ్ళే విషయం, నేను నా స్నేహితులు చర్చికి వెళ్ళే వాళ్ళము. కానీ ఇంకో వైపు చూసినట్లయితే మేము హోటల్లోకి వెళ్ళి దొంగిలించే వాళ్ళము, ఆహారాన్ని దొంగిలించే వాళ్ళము. అట్లాంటి తప్పు పనులు కూడా మేము చేసేవాళ్ళము. కానీ ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో నేను అన్నిటిని దొంగిలించేవాడిని. దొంగిలించి మళ్ళీ క్షమాపణ అడిగేవాడిని. నేను అలా అడిగినప్పుడు దేవుడు నన్ను క్షమించేవాడా? నా తలంపులకి దేవుని ఒక వాక్యానికి ఎంతో భిన్నత్వం అనేది ఉంది. యేసుప్రభు వచ్చి అంటున్నాడు, నాన్న నమ్మిక వచ్చు కలవరపడకు అని. యేసుని నమ్మడము నాకు ఎన్నో చిన్న పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రభా నన్ను క్షమించు, ఈ సమస్యని పరిష్కరించు, ఈ విధంగా నేను ప్రార్థిస్తున్నాను. కానీ ఎప్పుడైతే నేను ఉమ్, ఎదుగుతూ ఉన్నానో ఆ, నేను చిన్న చిన్నగా వయసు పెరుగుతున్నప్పుడు నేను వాక్యం వింటూ ఉన్నవాడిని, చాలా మంది పాస్టర్లు చెప్తున్న విషయాలు వింటూ ఉండేవాడని. మరి యేసు ప్రభుని విశ్వసించు అన్నమాట మరి యేసు యొక్క మాటని ఆ, నమ్మినప్పుడు, ఆయన దాన్ని అంగీకరించినప్పుడు నేను చూడగలిగాను దేవుడు ఎలా నా జీవితాన్ని మార్చాడు అని. నాకు వాక్యం పట్ల ఎంతో కృతజ్ఞతగా అనిపించింది కూడా. నేను నా మనవడు మిలిటరీలో ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను పనిచేసే డిపార్ట్మెంట్ లో నీ ఫోటో ఉంది, నువ్వు వాక్యం చెప్తూ ఉన్నావు. నా మనవడు ఫోటో చూసి ఎంత సంతోషించి ఆ ఫోటోని తీసుకున్నాడు. నేను ఆ బేస్ లో వాక్యం చెప్పే ఆ ఫోటోని ఆయన తీసుకుని ఉన్నాడు. నేను ఎప్పుడైతే నా మనవడి కలవడానికి వెళ్ళాను, అక్కడ అక్కడ ఉన్న ఆఫీసర్స్ ని కలిశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ మన ఆత్మీయ జీవితము మనం కలిగి ఉన్న ఆలోచనతో మనం జీవిస్తున్నాము. ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం జీవిస్తామో మనం నేర్చుకున్న విషయాలకి ఎంతో భిన్నంగా ఉంటుంది ఈ ఆత్మ ప్రార్థన జీవితము. దయచేసి నాకు ఇది కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వు, అది కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వని తీసుకుంటాము. డబ్బు పొందుకున్న తర్వాత మనం కృతజ్ఞత అంటాము.
దేవుడు మన కళ్ళతో చూడలేకపోయినప్పటికీ ఆయన వెతుకుతాము, అడుగుతాము విషయాల్ని. కానీ మీకు తెలియదు కదా దేవుడు ప్రార్థన వింటున్నాడా, ఆలకిస్తున్నాడా. దేవుని నమ్మే ఆత్మీయ జీవితంలో మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వండి, కొనుక్కోవడానికి, బుక్ కొనుక్కోవడానికి, నేను వస్తువులు కొనుక్కోవడానికి అని ఇలా అడిగినప్పుడు మీ నాన్న మీకు డబ్బులు ఇస్తున్నాడు కదా, బుక్కులు కానీ లేదా వస్తువులు కొనుక్కోవడానికి. మరి విశ్వాసము, దేవుని వెతికే జీవితం కూడా స్పష్టంగా లేకపోయినట్లయితే, మీరు యేసుని నమ్ముతున్నట్టుగా ఉన్నప్పటికీ మీరు దేవుణ్ణి అడుగుతున్న, ప్రార్థిస్తున్న కూడా అది అంత స్పష్టంగా ఉండదు. నిజంగా వింటున్నాడా దేవుడు, నిజంగా ఆలకిస్తున్నాడా నా ప్రార్థనని అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను నమ్మే యేసు ప్రభు నేను నమ్మే ఆ యేసు ప్రభు ఆయన మనిషి కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. అది నాకు అసాధ్యమైన విషయాలు అయినప్పటికీ కూడా ఆయన అవి చేయడానికి ఎంతో ఆ, గొప్పవాడు. ఆయన అటువంటి విషయాలు కూడా చేయగలుగుతాడు, సమర్థుడు. నేను కాదు, నేను చేయలేను. ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో, ఎప్పుడైతే మీరు ఆ ప్రార్థనల్ని అంగీకరిస్తారో, ఆ ఆ ప్రార్థనలకు జవాబును పొందుకుంటారో. చూడండి, నేను చాలా మంది ప్రజలతో మాట్లాడుతూ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సంభాషణ మనం కలిగి ఉంటాము. అదే విధంగా చూడండి, దేవుడు కూడా మనిషి కాదండి. ఆయన ఆయనలో ఎటువంటి కొదవ లేదు. ఆయన సమస్తనే చేయగలుగుతాడు, సర్వశక్తిమంతుడు. ఎప్పుడైతే నేను దేవునికి ప్రార్థిస్తానో, నాకు కొదువలు ఉన్నాయా లేదా అనేది సమస్య కాదు. ఎప్పుడైతే నేను నా జీవితాన్ని జీవిస్తున్నానో, ఎన్నోసార్లు అది అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ, మనిషి పరమైన విషయాలు ఎంతో ఇది జరగదు అన్నట్టుగా అనిపించినప్పటికీ, కొన్ని విషయాలు ఉంటాయి ఏదైతే డాక్టర్లు సరి చేయలేరో. డాక్టర్ సరి చేయలేనంత మాత్రాన దేవుడు చేయలేడా? దేవుడు చేయగలుగుతాడు. గట్టిగా జవాబు ఇవ్వాలండి. చూడడానికి మనకి ఇది అసాధ్యము, మన వల్ల ఇది జరగదు అని అనిపించే విషయాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా నేను నమ్మే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన. నాకేదైతే అసాధ్యంగా అనిపిస్తుందో అది దేవుడికి సాధ్యము. మీకు అర్థమవుతుందా? ఆ ఇది జరగదులే అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు, చేతులు ఎత్తేస్తూ ఉంటారు. కానీ దేవుడు దేవుడు ఆయన మానవుడు కాదండి. ఆయనకి పరిమితులు అంటూ ఏమి కూడా లేవండి. మీ ప్రార్థనలు వింటూ ఉన్నప్పుడు ఎంత అయినా కూడా ఆయన వినగలిగేవారు. నేను ఎన్నో సార్లు ఈ విధంగా ప్రార్థించాను. అసాధ్యమైన విషయాలు ఏవైతే మనకున్నాయో, ఆ అసాధ్యమైన విషయాల కోసం నేను ప్రార్థించినప్పుడు నేను చూశాను ఎలా దేవుడు జవాబునిచ్చాడు. అట ఆ, ఇంకా దేవుడు నాకు మాత్రమే కాదు, ఎందరో ప్రజలకి అసాధ్యమైన ప్రార్థనల్ని జవాబుగా ఇచ్చి ఉన్నాడు. మనిషికి సాధ్యమైనవే దేవుడు చేయగలిగినట్లయితే ఆయన దేవుడు కాడు కదా. నాకు ఇది అసాధ్యము, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి మీలో చాలా మంది, ఎప్పుడైతే మీరు మీ ఆత్మ జీవితంలో ఒక్కొక్క అడుగు వేసి ముందుకు వెళ్తూ ఉన్నారో, సాధ్యమైన విషయాలకి మాత్రమే కాదు కానీ అసాధ్యమైన విషయాలకు కూడా మీరు విశ్వసించి ముందు అడిగేసి ప్రార్థించాలి.
ఆయన అడగాలి. ఎప్పుడైతే మీరు ఆత్మీయ జీవిత విషయానికి వచ్చినట్లయితే ప్రతిసారి కూడా ఏవైతే అసత్యమైన విషయాలు ఆ, మీరు దేవుడి ముందుకు తీసుకెళ్తారో ప్రార్థిస్తారో దేవుడు ఏ విధంగా మీకోసం పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని మీరు అనుభవించగలుగుతారు. మరి చాలా సంవత్సరాల పాటు ఎప్పుడైతే నేను యేసుప్రభు వారిని నమ్ముతున్న ఆత్మ జీవితం జీవిస్తూ ఉన్నానో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు నా జీవితంలో నేను చూడగలుగుతున్నాను. నిజానికి దేవుని యొక్క అద్భుతాల ద్వారానే చూడగలుగుతున్నాను ఎలా ఆ విషయాలన్నీ కూడా పరిష్కరింపబడుతూ ఉన్నాయో. చూడండి, ఒక ధనవంతుల ఇంటికి వెళ్ళినట్లయితే ఆ ధనవంతులో ఆ, ధనవంతుల ఇంట్లో ఆ తండ్రి నాకు ఇది చెయ్యి నా తండ్రిని పిల్లలు అడుగుతున్నట్టు ఆ ధనవంతుల ఇంటి లా కాదు, దానికంటే ఇంకా గొప్పగా దేవుడు మనకి చేయగలడు. మనకి అది అసాధ్యంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, అది అసాధ్యంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు. కానీ మనకి ఎలా అనిపిస్తుంది అనేది దేవుడికి ఎలా అనిపిస్తుంది అనేది చాలా భిన్నంగా ఉంటుంది. దానికి సమస్తము సాధ్యమే. ఒక కుమారుడు అనారోగ్య పాలవ్వాడు, అది అసాధ్యంగా ఉంది. కానీ ఆ ఆ కుమారుడు యొక్క తల్లి విశ్వసించి ప్రార్థించింది. అది అసాధ్యమైన విషయం కానీ అది సాధ్యంగా మారింది. దేవుడు స్వస్థతనిచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా ఆ, అనిపించలేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుడి ముందుకు వెళ్ళి ప్రార్థించారో దేవుడు దానికి స్వస్థతనిచ్చాడు. ఒకవేళ దేవుడే ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినట్లయితే డాక్టర్లకు అది కష్టం. చూడండి, దేవుడికి ఏదైతే అసాధ్యమో అది ఆ, క్షమించాలి, మనిషికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యమండి. మీరు దేవుని ముందుకు వెళ్ళి ప్రార్థించండి, నిజాయితీగా ప్రార్థించండి. ఆ, సర్వశక్తిమంతుడు అయిన దేవునికి ఏది అసాధ్యం కాదు. మరి పెద్ద పెద్ద సమస్యల ముందు నేనేం చేయాలి, ఈ సమస్యల గురించి ఏం చేయగలను? ఎవరైతే యేసుప్రభుని నమ్ముతున్నారో వారు దేవుని ముందుకి వెళ్ళి ఆ దేవుడా, ఉమ్, దేవుడు నిజంగా నాకు సహాయం చేస్తూ ఉన్నావా? మీరు దేవుని దగ్గరికి వెళ్ళి మీరు దేవుడితో మాట్లాడాలి. వాస్తవానికి ఆయన మనిషి కాదండి. ఎవరైనా కూడా నిజంగా వింటున్నాడా ఎలా అని ఇట్లాంటి హృదయాన్ని కలిగి ఉండొచ్చు బహుశా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం ద్వారా, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలు ఆలకింపబడతాయి. అంటే ఏంటి? నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకింపబడుతుంది. దేవుని మీద విశ్వాసంతో వెళ్ళినప్పుడు నాకు అసాధ్యంగా ఉన్న విషయాలు నేను చూడగలిగిన దేవుడు ఏ విధంగా ప్రార్థనలకి జవాబు ఇచ్చి ఉన్నాడో నేను నా జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు కొరియాలో ఉన్న పాస్టర్లు అందరిలో నేను చాలా వయసు గల పాస్టర్ని అని అనుకుంటున్నాను. కానీ గుడ్ న్యూస్ మిషన్ చర్చ్ లో చూసినట్లయితే ఎట్లాంటి ఆ, వయసు పరిమితి అనేది లేదు. మన యొక్క మినిస్ట్రీలో చూసుకున్నట్లయితే మీరు పాస్టర్ గా ఉండాలనుకున్నట్లయితే మీరు ఉండొచ్చు. 3 సంవత్సరాల వయసు గల వారయ్యి పాస్టర్ అవ్వాలనుకుంటే చెప్పు, నేను పాస్టర్ గా చేస్తాను. బయట సంఘాల్లో అలా ఉండదు. దేవుడు మన మిషన్ లో, మన సంఘంలో జీవం గలవారు కావండి. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే
దేవుడు ఈ పనులను చేయగలుగుతాడా లేదా? మీరు ఆ సమయంలో అటువంటి తలంపులు కలిగి ఉండవచ్చు, కానీ అది మనిషి పరమైన తలంపు అండి. మనము మన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇది జరుగుతుంది అని చెప్తాము. ఒకవేళ అది జరగనట్టు అనిపించినట్లయితే ఈ విషయమా, ఇది కష్టము, ఇది జరగకపోవచ్చు, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాము. మీ జీవితంలో ఎన్నో విషయాలు ఈ విధంగా ఉండవచ్చు. దేవుణ్ణి విశ్వసించని ప్రజలు, వాళ్ళు అసాధ్యమైన అసాధ్యమైన విషయాలు చూసినప్పుడు, ఆ ఇదా, ఇది జరగదులే, మర్చిపోండి, ఇంకా అవ్వదులే, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుడిని నమ్మేవారు ఉంటారో, దేవుడు మనిషి లాంటి వాడు కాదు. దేవుడు అసాధ్యమైన విషయాలు కూడా చేయగలుగుతాడు. ఒకవేళ నాలాగే పనిచేసినట్టయితే ఎందుకు నమ్మాలి? కాదు కదా, దేవుడు చేయగలుగుతాడు కాబట్టి నేను దేవుని విశ్వసిస్తున్నాను అని వాళ్ళు దేవుని విశ్వసిస్తూ ఉన్నారు. అలా విశ్వసించి అడిగినప్పుడు నిజంగా ఆయన ఆలకిస్తాడు, వాటిని ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్మే విశ్వాసంని కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉంటామో, అది చూడడానికి అసాధ్యంగా అనిపించవచ్చు. మనము చేతులు ఎత్తేసి ఇంకా జరగదు అని అనుకుంటాము. మనకి అసాధ్యమైన విషయాల్ని జరగవు అని అంటాము, కానీ దేవుడు అసాధ్యమైన విషయాలు కూడా నెరవేర్చేవారు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కనుక. చాలా మంది ప్రజలు ఆ, మరణం మరణపు అంచుల్లో హాస్పిటల్లో పడి ఉన్నారు. కానీ అటువంటి వారు కూడా ఎప్పుడైతే దేవుని నమ్ముతూ ఉన్నారో వాళ్ళు స్వస్థపడగలుగుతున్నారు కూడా. అనుకుందాం, ఒక పాస్టర్ ఉన్నారు, ఆయన పేరే ఓక్సు పార్క్ అని. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే నేను చూస్తాను, ఇలా అనుకున్నట్లయితే అలా కాదండి. చూడండి, దేవుడు మీ ప్రార్థన ఆలకించకపోతే ఇంకెవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఎవరి కోసం వింటూ ఉన్నారు ఆయన? అది మనకి అసాధ్యమైన విషయంలో. ఆ, కానీ మనము, ఆ దేవుడు, నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను, నువ్వు నా కోసం పని చేస్తావని నేను నమ్ముతూ ఉన్నాను, నువ్వు దేవుడి కాబట్టి నువ్వు పని చేస్తావని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మీ ప్రార్థనలు ఆలకింపబడతాయో అప్పుడు మీ విశ్వాసం అనేది ఎంతో గొప్పగా ఎదుగుతుంది. దీనికోసం నేను ప్రార్థించినట్టు, దానికోసం ప్రార్థించినట్టు దేవుడు నా కోసం పని చేస్తాడు. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన విషయము, దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఆయన ఈ భూమిపైకి వచ్చారు. ఆయన భూమిపైకి వచ్చి మరణించిన లాజరస్ ని సైతం ఆ తిరిగి బ్రతికించారు కదా. సమాధి చేయబడ్డాడు, కానీ ఆ సమాధిలో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇటువంటి అసాధ్యమైన పనులని సమస్తాన్ని ఆయన చేయగలరు. దేవుడా, నేను అనారోగ్యుడనే, కానీ ఈ అనారోగ్యుడిని నువ్వు స్వస్థపరచగలుగుతావు. కాబట్టి ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థిస్తున్నారు మీరు? యేసు ప్రభువు వారి నామంలో అని ప్రార్థిస్తున్నారు కదా. మా పక్కింట్లో ఆ మేము అద్దెకొచ్చాము. వాళ్ళు అద్దెకొచ్చామని, ఆ మీ కొంచెం ఇది మాకు కొంచెం అరుకిస్తారా? మా తండ్రి గారి పేరు ఇది. ఈ విధంగా పక్కింటి వారికి మనం అలా సహాయం చేసే ఒక పరిమితి ఉంటుంది. కానీ మనిషిలా కాదు దేవుడు. దేవుడు పరిమితులకి బయటగా పనిచేస్తాడు. మనకి అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని చేయగలడు. కానీ మీరు చెయ్యాలి, మీరు ఏం చేయాలి? దేవుడు చేస్తాడని విశ్వసించాలి. మనకు అనిపిస్తూ ఉండొచ్చు, "హా, ఇది జరుగుతుందా? ఇది జరగకపోవచ్చేమో, ఇది కష్టమైన విషయం."
మనం చూస్తున్నప్పుడు అది అసాధ్యమైన విషయం, కష్టమైన విషయం, కానీ దేవుడు చూస్తున్నప్పుడు ఆయన చేయగలడు. మ్, దేవుడు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాడు, ఎందుకు ఈ పనిని చేయలేడు? ఇలాంటి ఇంకొక ఆలోచన మనం కలిగి ఉండగలగాలి ఏదైనా అసాధ్యమైన విషయాల పట్ల. సంఘ సభ్యులు కూడా ఎప్పుడైతే వారు కష్టాల గుండా వెళ్తూ ఉంటారో, ఈ సమస్యలను తీర్చుకోవడానికి ఏ మార్గం లేనప్పుడు దేవుడు జీవం గలవారని ఆయన ఆయన ముందుకు వెళ్ళి ప్రార్థించినప్పుడు, దేవుడు తప్పితే ఇంకొక మార్గం అంటూ ఏమీ లేదు. ఎలా మార్గాలు తెరబడతాయో, ఎలా దేవుడు ప్రార్థనలకి జవాబు ఇస్తాడో, ఇట్లాంటివన్నీ నేను ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా అనుభవించాను. దేవుడు గనక నా ప్రార్థన అంగీకరించకపోయినట్లయితే నేను ఎందుకని నమ్మాలి మరి? అలానే అన్ని ప్రార్థనలు ఆలకించారని కాదు. కొన్నిసార్లు నా ప్రార్థనలు కొన్ని ఆలకించుకుని ఉంటారు. అండ్ చివరికి ఏంటంటే విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్ళి మనం ప్రార్థించాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము, నీ హృదయంలో కలవరపడకుడి అనండి, దేవుడు నమ్మినట్టుగా నన్ను నమ్ముడి. దేవుణ్ణి విశ్వసించినట్టుగా నన్ను విశ్వసించుడి. ఈ విధంగా యేసుప్రభు వారు అంటూ ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? నా తండ్రి ఇంట్లో నివసం నివసించడానికి ఎన్నో స్థలములున్నాయి. ఒకవేళ లేని ఎడల నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరుస్తాను, నేను నివసించే చోట మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అని అంటున్నారు. ఎలా దేవుడు మనలో పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని మనం అనుభవించగలుగుతున్నాము. దేశంలో ఉన్నంత కాలం ఎప్పుడైతే ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారో, కష్టాల గుండా ఉన్నారో, నేను వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చి ఉన్నాడు, నేను చూడగలిగాను. మనం ఇక్కడ చాపెల్ హాల్లో చూసినట్లయితే కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి. అక్కడ మన పిల్లలు ఆడుతూ ఉంటారు. అలా ఆడుతూ ఉంటారు కాబట్టి నేను అనుకున్నాను పిల్లలకి కొన్ని విషయాలు నేర్పిస్తే బాగుంటుందని. కాబట్టి ఆ పిల్లలకి మన సిస్టర్స్ ఇంగ్లీష్ నేర్పించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారో వాళ్ళు ఎంతో ఆ ఇంప్రూవ్ అవ్వారు ఇంగ్లీష్ లో. ప్రతి రోజు సాయంకాలం వస్తారు, ఈ విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పిస్తారు. సాయంకాలం 10 గంటల వరకు, అంటే రాత్రి 10 గంటల వరకు వారు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అక్కడ. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ పిల్లల్ని తీసుకెళ్తారు. ఎప్పుడైతే నేను ఇవన్నీ చూస్తున్నానో, ఆ పిల్లలు సంఘానికి వచ్చి వాళ్ళు చదువుకుంటున్నారు, వారు వచ్చి ఆడుకుంటున్నారు. వాస్తవానికి ఆడుతూ అల్లరి చేస్తూ ఈ విధంగా ఉండేవారు పిల్లలు. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఇటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నారు. నా హృదయంలో ఆ టీచర్ ఎవరైతే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారో ఆవిడ నేను అడగాలనుకుంటున్నాను. నేను వారికి ఒక సర్టిఫికెట్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను, అప్రిసియేషన్ సర్టిఫికెట్ లాగా. అప్పుడు ఇక్కడ ఉన్న మన పిల్లలందరూ కూడా ఆడుకునే బదులు వాళ్ళు చదువుకోవడం చూడగలుగుతున్నాను. చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోవడం నేను చూడగలుగుతున్నాను.
వాళ్ళ గదులకు వెళ్తున్నారు, అక్కడ టీచర్స్ ఉండి వాళ్ళకి చదువు నేర్పుతున్నారు, రాత్రి 10 గంటల వరకు చదువుకుంటున్నారు. మరి తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లల్ని తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేను అది చూసినప్పుడు నాకు చాలా కృతజ్ఞతగా అనిపించింది. ఇటువంటి టీచర్లు ఎవరుండరండి ఈ ప్రపంచంలో. అందుకనే వాళ్ళు మెచ్చుకుంటూ నేను సర్టిఫికెట్ ఇవ్వాలనుకున్నాను. ఆరుగురు నేర్పిస్తున్నారంట. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, వాళ్ళ స్కూల్లో చదువుకున్న చదువులు నేర్పిస్తున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా ఇంత బాగా చదువు చెప్పే టీచర్లు ఉండరండి. నేను కూడా వారెంతగా నేను చేయలేను. మన సంఘము ఇంత మంచి సంఘము, అందరు విద్యార్థులకి నేర్పించడం అంత సులభమైన విషయం కాదు. కానీ ఆరాధన అయిపోయిన తర్వాత నేను అప్రిసియేషన్ సర్టిఫికేట్ వారికి ఇవ్వాలనుకుంటున్నాను. మరి మన విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఇంకా సబ్జెక్ట్స్ నేర్పిస్తూ అలా వాళ్ళు ఒక అక్కలాగా, ఒక పెద్ద అన్నయ్యలాగా, లేకపోతే చర్చ్ లో ఒక ఆంటీ, ఈ విధంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. నాకు ఎంతో కృతజ్ఞతగా అనిపిస్తుంది. కాబట్టి నేను వారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలనుకుంటున్నాను ఆరాధన అయిపోయిన తర్వాత. స్కూల్లో ఉన్న టీచర్ల కంటే 10% ఆ, ఇంకా ఆ, ఆ, గొప్పగా వీళ్ళు నేర్పిస్తున్నారు ఇక్కడ. ఇటువంటివి నేను చూసినప్పుడు నా హృదయంలో నేను కృతజ్ఞతలు మాత్రం చెల్లించగలుగుతున్నాను. నేను కూడా నా జీవితం జీవిస్తున్నప్పుడు నేను యేసుప్రభు వారిని కలుసుకున్న తర్వాత నా జీవితంలో నేను చేయలేని విషయాలు నేను చూడగలిగాను, ఎలా దేవుడు పనిచేశాడు అని. వేరే ఎవరు చేయలేని విషయాలు నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను. ప్రజలు ఎప్పుడైతే నన్ను చూసారో ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు నన్ను. కొరియాలో ఉన్న సంఘాలన్నీ కూడా మనం పాపులమని నేర్పిస్తూ ఉంటాయి. ఆ నేను ఈ మురికి పాపిని యేసునామములో ప్రార్థిస్తున్నాను, అది ప్రార్థనే కాదు, అది దేవుణ్ణి దూషిస్తున్నట్టు. మీరు కనుక మిమ్మల్ని పాపులని పిలుచుకున్నట్లయితే యేసు మీ పాపాలను కడిగివేయనట్టు. మీరు పాపులని చెప్తున్నారు అంటే మీరు యేసుని దూషిస్తున్నట్టు, ఆయన మీ పాపాలని కడిగేనట్టు, కడిగేలేదని చెప్తున్నట్టు. కానీ చూడండి, నేను ఎన్నో దొంగతనాలు చేశాను, నేను ఎన్నో తప్పు పనులు చేశాను. కానీ నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు వారి రక్తంలో కడిగివేయబడ్డాయి. యేసు ప్రభు వారు నా పాపాల నిమిత్తం మరణించారు కాబట్టి నా పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, కాబట్టి నా పాపాలన్నీ కూడా విమోచింపబడ్డాయి. ఈ విధంగా నేను యేసు ప్రభుకి ఎంతో దగ్గర వ్యక్తిగా అవ్వాను. అటువంటి విషయాలు నాకు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. నేను నిన్న కొన్ని స్థలాలను దర్శించాను. మరి అక్కడ ఉన్న లీడర్స్ ని నేను కలిశాను, ఆ ప్రాంతంలో ఉన్న లీడర్స్ ని నేను కలిశాను. ఆయనకి సొన్సాల్ అనే నా ఆ, ఊరు, మా నాన్నగారి ఊరు, అది నాకు ఆయనకి చాలా బాగా తెలుసు. కాబట్టి నేను ఆయనతో చాలా మంచి సంభాషణ కలిగి ఉన్నాను నిన్న. వాస్తవానికి చాలా మందికి తెలియదు మా ఊరు గురించి. ఎప్పుడైతే నేను ఆ, మా ఊరు గురించి ఆయనకు చెప్పాను, ఆయన నాకు తెలుసు అన్నాడు. నేను మా ఊరికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా అనిపించింది నిన్న. చూడండి, యేసు ప్రభు వారు మనం ఎటువంటి సమస్యను కలుసుకున్నా, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, మనము ఆయన హృదయంతో ఒకటవుతే చాలు. ఎలా మనం ఆయన హృదయంతో ఒకటవ్వగలుగుతాము? దేవుడికి శక్తి ఉంది, మనకు అనారోగ్యాలకి స్వస్థతని ఇచ్చే శక్తి ఆయనకు ఉంది. ఎప్పుడైతే అనారోగ్య పాలవిన వ్యక్తులను చూస్తామో
మనం దేవుని ముందుకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాం మన అనారోగ్యానికి స్వస్థనివ్వమని. ఎటువంటి ఆలోచన లేకుండా లేకపోతే నిరీక్షణ లేకుండా ఆ ఇప్పుడే ప్రార్థిస్తానులే చేస్తానులే అని చేయకండి. నమ్మండి, విశ్వసించండి. దేవుడికి ప్రార్థించినట్లయితే స్వస్థపరుస్తాడని విశ్వసించి ప్రార్థించండి. మీరు నమ్మకుండా ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? అది పిచ్చితనం అవుతుంది. నేను చూసినప్పుడు, నేను చూడగలిగాను దేవుడు ఎలా నా హృదయంలో ఖచ్చితంగా పనిచేశాడన్న విషయాన్ని నేను చూడగలిగాను. మీరు దేవుడు నమ్మడానికి వచ్చారు, మీరందరూ ఆ జీవితం చూపించాలనుకుంటున్నారు. అనుకున్నా మీరు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు, దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు అని. ఎప్పుడైతే మీరు దేవుడికి ప్రార్థిస్తున్నారో, దేవుడా నాకు ఈ సమస్యలో సహాయం చెయ్యి. మొదటిగా దేవుడు మన హృదయాన్ని చూస్తారు. నిజంగా ఈ వ్యక్తి నమ్ముతున్నాడా, నేను సహాయం చేయగలుగుతానని, నేను స్వస్థని ఇవ్వగలుగుతానని మీరు విశ్వసించినట్లయితే, మీరు నమ్మినట్టుగా అది జరుగుతుందని అనుమతిస్తూ ఉన్నాడు దేవుడు. అవునా? నేను స్వస్థపడతానా అని సందేహించినట్లయితే మీరు స్వస్థపడరు. మీరు నమ్ముతున్నారా? నమ్మినట్లయితే మీ విశ్వాసాన్ని బట్టి అది నెరవేర్చబడుతుంది. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడు. నేను దేవుడి ద్వారా ఇటువంటి కష్టాలు ఎన్నో నేను ఆ జయించాను. నేను అత్యుత్తంలో ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కడే ఉన్నాను అక్కడ. కొంచెం చంపల్లిలో కూడా అక్కడ కొచ్చాంలో ఒక స్కూల్ ఆ, ఆ, స్థాపించిన ఒక టీచర్ ఉన్నారు. ఆయన అమెరికాకి వెళ్ళి కొంతమంది వ్యక్తులు కలిసి, నేను కోరియాలో స్కూల్ నిర్మించాలనుకుంటున్నాను, నాకు స్పాన్సర్ చేయండి అని అడిగారు. ఆ, అలా చాలా మంది ఈ ప్రిన్సిపల్ కి సహాయం చేశారు ఆ స్కూల్ విషయంలో. నేను ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్ ని కలిసానో, ఆ ఒక వ్యక్తి ప్రిన్సిపల్ ని కలిసి, ఆ ప్రిన్సిపల్ గారు, నేను ఆ కార్పొరేటర్ ని నేను నిర్మించొచ్చా, నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ నేను నిర్మాణంలో సహాయం చేస్తా అంటే, ఆ వచ్చి చెయ్యి. అలా కొచ్చాంలో మిడిల్ స్కూల్, హై స్కూల్ అనేది నిర్మింపబడింది. ఆ స్కూల్ అనేది చాలా బాగా నిర్మింపబడింది. ఎందరో అనాథలు ఉన్నారు. అనాథలను కూడా ఎంతో బాగా చూసుకుంటున్నారు అక్కడ. చూడండి, ఒక రోజు అక్కడ అందమైన ఒక ఆవిడ, పాస్టర్ మెకటి, ఆమె అక్కడున్న ఒక అందమైన అమ్మాయిని ఆయన కూతురుగా దత్తత తీసుకోవాలనుకున్నాడు. మరి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయిని ఎంతో ఇష్టపడి ఆయన ఆ, దత్తత కుమారుడు లాగా తీసుకున్నాడు. ఒక రోజు ఆయన అమ్మాయిల డామిటరీకి వెళ్ళినప్పుడు, అమ్మాయిల హాస్టల్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఆయన ఏం తప్పు చేయలేదు, ఊరికే అలా ఉన్నాడంతే. ఆయన అలా అమ్మాయిల హాస్టల్ కి వెళ్ళాడన్న విషయం తెలిసింది. ఏం చేయకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నాడన్న విషయం స్కూల్ కి తెలిసేసరికి ఆయన స్కూల్ నుండి పంపివేయబడాల్సి వచ్చింది. స్కూల్ రూల్స్ ని బట్టి మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఇలా చేయకూడదు. వాక్యం ప్రాముఖ్యమైంది, స్కూల్ రూల్స్ ప్రాముఖ్యమైన కాదు. క్షమించండి.
నాకు ప్రిన్సిపల్ అన్నారు, లేదు ఒప్పుకోను నేను, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని అన్నారు. వాటి మేఘాతి చివరికి ఆ ప్రాంతాన్ని వదిలేసి అక్కడికి ఆ, అక్కడ నుండి వెళ్ళిపోయారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. మేఘాతి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆయన కలిగి ఉన్న పనిని ఆ, నాకు అప్పగించాలనుకున్నాడు. నాకు కొన్ని వేరే ప్రణాళికలు ఉన్నాయి. నేను మిషన్ స్కూల్ ని ప్రారంభించాలనుకున్నాను. ఎప్పుడైతే ఆయన నన్ను నమ్మి అప్పగించిన పనులు నేను తీసుకున్నానో, వాస్తవానికి ఆ, హృదయము ప్రవహించినప్పుడు అట్లాంటి పనులు ఆ, కలిసి చేసినప్పుడు చేయవచ్చు, కానీ హృదయంలో భేదం ఉన్నప్పుడు కలిసి ఆ పనులని చేయలేము కలిసి. మీకు అర్థం చేసుకునే హృదయం ఉన్నట్లయితే మీరు ఒక గొప్ప వ్యక్తులుగా అవ్వగలుగుతారు. క్షమించండి, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను. అవును, ఎవరైనా పొరపాటు చేసి తప్పులు చేయొచ్చు. ఆ విధంగా ఆ, మళ్ళీ మీరు ఏకం అవ్వవచ్చు, ప్రజలతో ఒకటవ్వచ్చు. అదే విధంగా యేసుప్రభు వారితో కూడా, యేసుప్రభుతో మీరు ఇది అసహజంగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, అప్పుడు మీరు యేసుతో ఒకటవి ప్రార్థించండి. మీరు యేసుని విశ్వసిస్తే మొదటిగా మీ ప్రార్థనలకి జవాబు వస్తుంది. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు గనుక, అంటే ఏంటి, దేవుడు నా ప్రార్థనలన్నింటిని ఆలకిస్తాడా? కొన్ని విషయాలు ఉన్నాయి దేవుడు ఇంకా జవాబు ఇవ్వనివి, కొన్ని విషయాలు జరగనివి, కానీ అట్లాంటివి జరగవచ్చు కూడా. మెకార్తీ అనే ఆ వ్యక్తి పనిచేయడం ప్రారంభించాడు. తర్వాత ఆయన ఒక కూతుర్ని దత్తత తీసుకున్నాడు. చాలా మంది అనాథ కొరియన్లని ఆయన దత్తత తీసుకున్నారు. ఆయన ఎంతో మంచి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా, మరి ఇక్కడ విద్యార్థులు ఎవరైతే వారు ఆయన్ని దత్తత తీసుకున్నారో, వాళ్ళ తండ్రి అమెరికా దేశస్థుడు అయ్యేసరికి వాళ్ళు ఎంతో సంతోషించారు, వాళ్ళు ఎంతో సంతోషమైన జీవితం, ఆ, ఆనందంగా జీవించారు. వాళ్ళ తండ్రి మెకార్తీ చనిపోయిన తర్వాత వారి హృదయంలో నిజంగా కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండవచ్చు బహుశా, ఈయన మమ్మల్ని తండ్రిగా అంగీకరించాడు అని. కాబట్టి గొచ్చాంగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా మెకార్తీ ఇద్దరు పోట్లాడారు. ఊర్లో నుండి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు పడుకోవడానికి హాస్టల్ ఉపయోగించేవారు. ఆ హాస్ ఆ ఆ అమ్మాయిల హాస్టల్లో వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చిన బంధువుల్ని కలవడానికి ఆ దత్తత తీసుకున్న ఆమ్, కుమారుడు వాళ్ళు కలవడానికి వెళ్ళాడు, మాట్లాడడానికి వెళ్ళాడు, కానీ ప్రిన్సిపల్ దీన్ని తప్పుగా పట్టి స్కూల్ నుండి ఆయన్ని వెలివేశారు, పంపేశారు. మెకార్తీ అన్నారు ఆయన తప్పు చేయలేదు, అయినప్పటికీ మీరు తప్పు అంటున్నారు కాబట్టి సరే ఆయన క్షమించండి, బైబిల్ కూడా క్షమిస్తుంది కదా, మీరు క్షమించండి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, లేదు లేదు, ఇప్పుడు పరిస్థితులు అలా లేవు క్షమించేంతగా, నేను తర్వాత ఎప్పుడైనా క్షమిస్తాను. అలా మొదటిగా ఈ స్కూల్ నుండి తీసేసేయాలి అని చెప్పి అలా స్కూల్ నుండి తీసేశారు.
మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన పాపాలను క్షమించడానికి కోసము ఆయన కుమారుడు ఒక జీవితాన్ని త్యాగం చేశాడు, అవునా? మనం యేసుని నమ్మి పరలోక రాజ్యానికి వెళ్ళి మనం యేసుని నమ్మి పరలోక రాజ్యానికి వెళ్తున్నాము, సులభంగా జరగలేదు. ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాం. మొదటిగా ఏం చేయాలి మనం దానికోసం? నమ్మాలి. మీరు నమ్ముతున్నారు కదా, అవును, నమ్మాలి. ఎప్పుడైతే మీరు దేవుళ్ళని నమ్మే విశ్వాసంతో ముందుకు వెళ్తారో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. నేను చర్చ్ లో ఉన్నంత కాలము డబ్బు విషయానికి వస్తే, నా జీవితంలో డబ్బు విషయానికి వస్తే నేను ఎప్పుడు కూడా చింతించలేదు. సంఘం ఎప్పుడు నాకు ఆర్థికపరమైన విషయాల్లో సహాయం చేస్తూనే ఉంది. నా దగ్గర అసలు సమయమే లేదు డబ్బుని ఖర్చు పెట్టడానికి. షాపింగ్కి వెళ్ళడం అయినా, ఏదైనా కొనుక్కోవడం అయినా. ఎవరెళ్తారు షాపింగ్ కి? ఒకవేళ నేను షాపింగ్కి వెళ్ళినట్టు ఏమైనా తింటాను, కొనుక్కోవచ్చు. కానీ నాకు ఆ సమయం లేదు కదా. నా దగ్గర అసలు డబ్బులే లేవు. నేను అట్లాంటి ఖర్చులు పెట్టడానికి నా దగ్గర అటువంటి డబ్బులు లేవు. డబ్బులు లేను అని చెప్పినందుకు మీరు వచ్చి నాకు డబ్బులు ఇవ్వకండి, అది అది కాదండి అర్థము. దేవుడికి దేవుడికి నా గురించి తెలుసు. ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఆయన నాకు సహాయం చేస్తున్నారు. వచ్చే వారం నేను మళ్ళీ వేరే దేశాలకు వెళ్తూ ఉన్నాను. చాలా దేశాల నుండి నన్ను పిలుస్తున్నారు రమ్మని. నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను, నార్త్ అమెరికాకి. ఆ విధంగా చాలా దేశాలు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. కొన్ని ఫ్లైట్స్ వెళ్ళి రావాలి. అలాగే వారంలో కొన్నిసార్లు, సంవత్సరంలో నేను కొన్ని కార్యక్రమాలకి వెళ్తూ ఉంటాను. కానీ నేను జీవించే జీవితం అనేది మీరు నేర్చుకోగలుగుతారు. మనం జీవిస్తున్న జీవితం నుండి దేవుడు ఎలా జీవం గల వారిగా ఉండి మనకు సహాయం చేస్తున్నారు అన్న విషయాన్ని. దేవుడు మన కళ్ళకు కనిపించకపోవచ్చు. ఆ మ్, మనకి కళ్ళ ముందు జరిగే విషయాలు తెలియకపోవచ్చు మనకు వాటిని బట్టి. కానీ దేవుడు మీకోసం పనిచేస్తూ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను మీరు ఇక్కడ దేవుని నమ్మడానికి వచ్చి ఉన్నారు అని. కొన్నిసార్లు ఒక్కోసారి కొన్ని డబ్బులు ఉండకపోవచ్చు కదండి. ఆ డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? స్నేహితుల నుండి అడగాల. మనము స్నేహితులు ఎలా అయితే వెతుకుతామో, స్నేహితులను అడగాలి, స్నేహితుల నుండి తీసుకోవాలి డబ్బు అని. అదే విధంగా దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి వెతకండి కదా. దేవుని నమ్మి దేవుణ్ణి ఆ దేవునికి ఇవ్వండి. మీ సమస్యను అప్పగించండి, ఆయన అడగండి, ఆయన కోసం వేచి ఉండండి.
నేను ఆర్థిక పరంగా అంత స్థిరత్వాన్ని కలిగి లేని రోజుల్లో చాలా సార్లు నేను పొదువుగా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, ఇట్లాంటి సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. అట్లాంటప్పుడు నేను కేవలం నమ్మింది ఒక్కరినే, యేసుప్రభు వారిని. కాబట్టి నేను అన్ని విషయాల కోసం దేవుడి ముందుకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడా, నేను నమ్ముతున్నాను, నాకు అవసరమైన డబ్బులు నువ్వు ఇవ్వగలవని. నువ్వు ఇచ్చినట్లయితే నేను ఎంతో సంతోషిస్తాను. ఏదైతే నాకు అసాధ్యంగా ఉందో అది దేవుని బట్టి సాధ్యంగా అవ్వడం మీరు చూడగలుగుతారు. నేను చూడగలిగాను మన సంఘం కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా అన్నిటినీ కూడా సమకూరుస్తున్నాడు అని. మనం అనుకున్న అనారోగ్య పాలై ఉంటాము. హాస్పిటల్ అన్ని కూడా నువ్వు చనిపోతావు అని చెప్తూ ఉండవచ్చు. కానీ ఆ, దేవుణ్ణి అట్లాంటి సందర్భాల్లో మీరు వెతికినట్లయితే, చూసినట్లయితే ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, దేవుడు నాకు సమకూరుస్తాడు, చేస్తాడా చేయడా, ఇట్లాంటి సందేహమైన హృదయంతో, అపనమ్మిక హృదయంతో చేయకండి. దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించడం లేడు? ఎప్- ఎప్పుడైతే మనము అటువంటి హృదయంతో కాకుండా పూర్ణ హృదయంతో ప్రార్థిస్తాము, అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. మనం దేవుడి పట్ల కృతజ్ఞతగా ఉండగలుగుతాము. నేను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, వారి కోసం ప్రార్థిస్తున్నాము, చూడగలుగుతున్న వాళ్ళు మారుతూ ఉన్నాం. నేను నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న లీడర్ ని కలిసినప్పుడు, నేను ఆ నాయకుడిని కలిసినప్పుడు నేను చెప్పాను, నేను సొంసాన్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆ ప్రాంతాల్లో ఆయనకి తెలిసి నాకు ఎంత సంతోషంగా అనిపించింది. చూడండి, నేను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు దాదాపుగా నేను ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతాను. ఒక పాస్టర్ చేయవలసిన పని అదే కాబట్టి. ఇవి ఊరికే కాదు, దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఈ విధంగా మీకోసం పని చేస్తాను అని. ఏ సాధ్యమైన విషయాలను నమ్మాలి అని ఇట్లాంటి హృదయం మీకు ఉండవచ్చు, మీరు కష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. కొద్ది రోజుల క్రితం మన సహోదరి పంచుకుంది, తన కుమారుడికి ఎంతో అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పి, ఎన్నో సమస్యలు ఉన్నాయని. ఒక రోజు ఆమె నా దగ్గరికి వచ్చింది, నేను ఆమెతో విశ్వాసం గురించి మాట్లాడాను. ఆమె విశ్వాసంతో నమ్మింది. ఆయన చదువుకోవట్లేడు పాస్టర్, అన్ని సమస్యలు చేస్తున్నాడు. ఆ విధంగా అల్లరి చేసే కుమారుడుగా ఉన్నాడు, కానీ ఆయన మారి బాగా చదువుకున్నాడు, క్లాస్ లీడర్ అవ్వాడు. ఈ విధంగా జరిగినప్పుడు నాకు చాలా కృతజ్ఞతగా అనిపించింది. నాకు ఎంతో గొప్పగా అనిపించింది. ఈ విధంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఉమ్, మనం ఆయన ముందుకు వెళ్ళి అడిగినప్పుడు ఆ విషయాలు చేస్తున్నాడు. దేవుడు మానవుడు కాడండి. చూడండి, యేసు ప్రభు చేయగలిగినట్లు చేయలేకపోయినట్లు అయితే ఎందుకు యేసుని నమ్ముతున్నారు?
కదా. యేసుప్రభు చేస్తున్నారు కాబట్టే కదా మనం ఆయన విశ్వసిస్తూ ఉన్నాము. ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఎంతో కృతజ్ఞతగా ఉంది. ఆ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు మీ ప్రార్థన ఆలకించకుండా బిజీగా లేడండి. ఆ విధంగా బిజీగా లేడు. ఇది జరగకపోవచ్చు. మన విశ్వాసంతో ప్రయత్నిద్దాం. దేవుడి ముందుకు వెళ్దాం. ఎప్పుడైతే మీరు అలా వెళ్తారో అది జరుగుతుంది. ఐ మీన్, కాబట్టి మీ విశ్వాసం అనేది ఎదుగుతుంది. ఇది జరుగుతుందా లేదా ఇలా సందేహించినట్లయితే మీ హృదయంలో దేవుడు లేనట్టే. అది జరిగినా జరగకపోయినా మీరు మొదటిగా నమ్మి ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీరు చూడగలుగుతారా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని. వచ్చేసారి మీరు ప్రార్థించినప్పుడు విశ్వాసం కలిగి మీరు ప్రార్థిస్తారు కదా. అవును, మీరు విశ్వాసం కలిగి ప్రార్థించాలి. ఆ విధంగా ఒకటి రెండు మీరు అనుభవించినట్లయితే అప్పుడు మీ జీవితంలో అన్ని సమస్యల నుండి మీరు విడుదల పొందుగలుగుతారు, సంతోషించగలుగుతారు. ఎలా దేవుడు అద్భుతంగా పనిచేస్తున్నాడో అని మీరు చూడగలుగుతారు, మీరు సంతోషంగా ప్రార్థించగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం దేవుడితో సంభాషణ నేను చేయలేకపోయినప్పటికీ దేవుని ఒక వాక్యం మనకి ఇవ్వబడింది. ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో మనం దేవుని ఒక హృదయం చూడగలుగుతాము. మీరు దేవుని నామాల్లో ప్రార్థించినప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎలా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చూడండి. ఏదో ఒక మంచి జీవితం జీవించాలని ఈ లోకంలో జీవించకండి. మీ యొక్క బలము, మీ యొక్క సామర్థ్యము దీన్ని నమ్ముకోకండి. దీనికి ఒక పరిమితి అనేది ఉంటుంది. నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను. అందుకే నా వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి. మా నాన్నగారి వెంట్రుకలు కూడా తెల్లగా అయిపోయాయి. ఆ, నా చూడండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము యేసుప్రభు మనతో పాటు ఉన్నారు. మనం ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి రెండు సార్లు మూడు సార్లు మనం యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన నామంలో ప్రార్థించాలి, అడగాలి వాటి కోసం. చాలా మంది ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు ఆరాధిస్తారో వారికి జవాబు వాళ్ళు జవాబు పొందుకుంటున్నారు. దేవుడు మనని సంఘానికి పిలిచారు. ఎప్పుడైతే మీరు దేవుడు నమ్మే విశ్వాసాన్ని కలిగి ఉంటారో దేవుడు ఒక హృదయం మీ హృదయం అనేది ఒకటి అవుతుంది. నేను ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలి వెళ్తానో నేను సంతోషమైన హృదయంతో నా మొహం పైన చిరునవ్వుతో నేను వదిలి వెళ్ళగలుగుతా. నా హృదయంలో విశ్వాసం ఉన్నట్లయితే నేను చిరునవ్వుతో నేను చనిపోగలుగుతాను. ఎందుకు? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను కాబట్టి. మీ హృదయంలో పాపం కలిగి ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళే విషయాన్ని గురించి ఆలోచించండి. అది ఎంత భయపెట్టే విషయం కదా, ఎంత భయంకరమైన విషయం కదండి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఏక హృదయాన్ని కలిగి ఉండు. ఎవరు పాపం చేయలేదు, అందరు పాపం చేశారు, అందరూ కూడా శాపగ్రస్తులు అవ్వాలి. కానీ చూడండి, మనం యేసుని నమ్మే విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఎందుకు? దేవుడే మన పాపాలను కడిగేశాడు కదా.
నిన్న నేను కొందరిని కలిసినప్పుడు నేను నా హృదయంలో విశ్వాసాన్ని కలిగి ఉండే వారి కోసం ప్రార్థించాను. మనం దేవుడిని మన కళ్ళతో చూడలేము అని మనం స్పర్శించలేము. కంసంలో అనే ఆ ఆ యాసలో దేవుడు పిచ్చి పట్టినంతగా మనతో ప్రేమలో ఉన్నారని ఇలాంటి మాటకు ఒక మాట ఉపయోగిస్తారు. పిచ్చి ప్రేమ ఉంది దేవుడికి మన పైన. దేవుడు మన కోసం ఏదైనా చేయగలరు. నా జీవితంలో ఎన్నో విషయాలు దేవుడు నెరవేరుస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం మైండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయింది కిమ్చన్ లో. చాలా మంది విద్యార్థులు వచ్చారు, విన్నారు. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నేను ఎప్పుడు అనుకోలేదు కిమ్చన్ యూనివర్సిటీతో నేను కలిసి పని చేస్తానని. పోయిన సంవత్సరం ప్రారంభంలో అనుకుంటా. అక్కడ కిమ్చన్ యూనివర్సిటీ ఉంది అని చెప్పి నేను వెళ్ళాను. అక్కడ మైండ్ ఎడ్యుకేషన్ గురించి పంచుకున్నాను. అక్కడ విద్యార్థులు ఎంతో సిన్సియర్ గా వింటూ ఉన్నారు. నేను అంతగా వెళ్ళలేకపోయినప్పటికీ వారానికి ఒకటి రెండు సార్లు నేను వెళ్తూ ఉన్నాను. అక్కడ వెళ్ళి విద్యార్థులు కలుస్తున్నాను. చాలా మంది ప్రజలు ఈ మైండ్ ఎడ్యుకేషన్ ని నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఈ మైండ్ ని నేర్చుకుంటారో మీలో ఉన్న చీకటి అంతా కూడా మాయమైపోద్ది. మీకు ఈ లోకం గురించి తెలిసినట్లయితే మీ ఒక కోరికలు మీరు తెలుసుకున్నట్లయితే మీరు నియంత్రించుకొని దేవుడితో మీ హృదయాన్ని ఒకటి చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే దేవుడితో మీరు ఏక హృదయాన్ని కలిగి ఉంటారో మీరు చూడగలుగుతారు దేవుడు ఎట్లా మిమ్మల్ని నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత చాలా మంది మన మధ్యలో ఉండకపోవచ్చు. 50 సంవత్సరాల తర్వాత ఇంకొంతమంది ఉండకపోవచ్చు. కానీ అట్లాంటప్పుడు నేను ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతానో అట్లాంటప్పుడు నేను దేవునితో ఏకహృదయాన్ని కలిగి ఉండగలుగుతాను. కాబట్టి అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను ఎంతో ఆనందిస్తాను, నేను ఎంతో స్తుతిస్తాను. నా మిగిలిన జీవితాన్ని అంతా కూడా నేను ఆ విధంగా జీవిస్తాను. మరి ఇవాళ చాలా మంది ప్రజలు వారు దేవుడి ముందు, మరణం ముందు భయపడుతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం చనిపోతామో మనం ఎప్పుడైతే దేవుని యొక్క మహిమలోకి ప్రవేశిస్తామో, దేవుని యొక్క హృదయంతో ఒకటి అవుతామో, అప్పుడు దేవుడికి చెందినవన్నీ కూడా మనకు చెందినవిగా అవుతాయి. మీరు దేవుడితో ఒకటకపోయినట్లు అవుతే అదెంతో దయనీయమైన విషయము. కాబట్టి దేవుని యొక్క వాక్యమే బైబిల్లో ఉన్న వాక్యం దేవుని యొక్క వాక్యము. మనం చూడగలుగుతాము ఎలా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉన్నారు.
నేను ఇంకా దేవుని ఒక రాజ్యానికి వెళ్ళి లేను, కానీ నేను చూడగలుగుతున్న దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అన్న విషయము. మన వాక్యాన్ని నమ్మినప్పుడు మనం చూడగలుగుతాం ఎలా దేవుడు పనిచేస్తాడో. మీరు మెల్లిమెల్లిగా బైబిల్ని నమ్మండి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ఉన్న వాక్యంలో ఉన్న దేవుని నమ్మినట్లయితే మీరు పాప క్షమాపణ పొందుకొని ఉన్నారు కాబట్టి దేవుడు మీకోసం మార్గాలు తెరుస్తారు. ఆయన కృపను మనం పొందుకుంటాము. ఆయన ఒక విమోచనని పొందుకున్నాము. ఎప్పుడైతే మన హృదయంలో పాప క్షమాపణ పొందుకు రక్షణ పొందుకున్నామో, ఆశీర్వాదాలు ఇంకా సమాధానం మన జీవితంలో ఇవ్వబడింది. సోదరి సోదరులారా, మీరందరూ కూడా ఈ లోకం ఎంతో కఠినమైంది. ఈ లోకం అనేది గడిచిపోద్ది. మీరు పరలోక రాజ్యంలో ఆశీర్వాదమైన జీవితాన్ని జీవించగలుగుతారు. నేను నమ్ముతున్నాను ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారని. నా దగ్గర ఎక్కువ డబ్బు ఉందా లేదా, నా దగ్గర బలం ఉందా లేదా, దేవుని ఒక కృపలో నేను నా జీవితం జీవిస్తున్నాను. 80 సంవత్సరాలకి పైగా నా అనారోగ్యాలు నేను జయించగలిగాను. ఇప్పుడు నేను ఎంతో వయసు పడిన వాడిగా ఉన్నప్పటికీ కూడా నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మన చర్చిలో ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాను, స్పోర్ట్స్ ఆడగలుగుతున్నాము. స్పోర్ట్స్ ఆడగలుగుతున్నాము, అదెంతో నన్ను ఆరోగ్యంగా చేస్తుంది. నేను ఏం చేసినా కూడా దేవుడు నాతో పాటు ఉన్నాడు కాబట్టి నాకు ఎంతో కృతజ్ఞతగా ఉంది. కొన్నిసార్లు నా మార్గాల్లో నేను కోల్పోయి ఉన్న ఎటువంటి మార్గం నాకు కనిపించకపోయినా దేవుడు నాతో పాటు ఉన్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన తన కృపని నా పైన అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు దేవుడి యొక్క హృదయంతో ఒకటైనప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని వదిలిపోవడం అనేది ముగింపు కాదు. మనం దేవుడితో నిత్యత్వం ఉండగలుగుతాము. దేవుని యొక్క కృప మీ పైన ఉండును గాక. కృతజ్ఞతలండి.